Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. పతులు మనం వెచ్చలవిడిగా ప్రాక్టీస్ చేయాలి. పోటీ ఎంత గట్టిగా ఉన్నా సరే జోడి నెంబర్ 1 లో ఫస్ట్ ప్రైజ్ ₹1,00,000 మనమే కొట్టేయాలి. ₹1,00,000 ప్రైజు చేతికొచ్చేలోగా నా ఒంట్లో ఉన్న ఎముకలన్నీ స్ప్రింగుల్లా మారిపోయేలా ఉన్నాయి. మోటు మనం ఫస్ట్ ప్రైజ్ గా వచ్చే ₹1,00,000 గెలుచుకున్నామంటే మన సమస్యలన్నీ తీరిపోతాయి. మీరు డే అండ్ నైట్ ఎంతైనా కష్టపడండి మిత్రమా. నా భాంగిడా ముందు మీరు ఓడిపోవడం ఖాయం. ఫస్ట్ ప్రైజ్ ఖచ్చితంగా మాకే వస్తుంది. ఆ ₹1,00,000 ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నది మేమే. ఫస్ట్ ప్రైజ్ మాకే దక్కుతుంది. మీరెవరూ గొడవ పడకండి. ఫస్ట్ ప్రైజ్ నాకే వస్తుంది. చెప్పండి, మీలో ఎవరు నాకు పార్ట్నర్ గా రావడానికి ఇష్టపడుతున్నారు? మీకు పార్ట్నర్షిప్ తో అవసరమే ఉంది పెద్దన్నయ్య. మీరు ఒక్కరే ఇద్దరికి సమానం. బాక్సర్ అన్నయ్య, నీకు అసలు విషయం అర్థం కావడం లేదు. బాక్సర్లు బాక్సింగ్ చేయగలరు కానీ డాన్సింగ్ చేయలేరు. విషయం అర్థం చేసుకో. అలాగా? నేను డాన్స్ చేయలేకపోతే మీరెవ్వరూ డాన్స్ చేయకూడదు. ఇదిగో, 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 ఇదిగో. జోడీ నెంబర్ 1 కాంపిటీషన్ కి మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. మీ అందరికి మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఇది ఒక అరుదైన కాంపిటీషన్ కాబట్టి పోటీదారులు ఇందులో ఎటువంటి డాన్స్ నైనా ప్రదర్శించవచ్చు. పోటీదారులందరూ స్టేజ్ మీదకి రావాలి. మోటు పత్లు, జట్కా, ఘసీటారా, టీ కొట్టు బాబాయ్, కూరగాయల అత్త, బబుల్ గమ్ అండ్ చింగమ్, జాన్ మరియు అతని అనుచరులు అండ్ బాక్సర్ విత్ ఏంటి మీకు జోడీ లేదా? బాక్సర్ అన్నయ్య, ఏంటి మీరు ఒంటరిగా వచ్చారు? నాకు పార్ట్నర్ అవసరం లేదు. నేను ఒక్కడే ఇద్దరితో సమానం. క్షమించండి, పార్ట్నర్ లేకుండా మీరు డాన్స్ చేయడానికి వీల్లేదు. మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయాల్సి వస్తోంది. ఈ డాన్స్ ద్వారానే సెమీఫైనల్స్ కి వెళ్లే వారిని ఎంపిక చేస్తాం. అందులో 2 జంటలు ఫైనల్స్ కి ఎంపిక చేయబడతాయి. డాక్టర్ జట్కా, కాపాడండి. అయ్యమ్మా! నేను వదిలే ప్రసక్తే లేదు. ఆహా, చాలా అద్భుతంగా ఉంది ఈ ఫైట్. అంటే నా అభిప్రాయం, ఈ డాన్స్ సెమీఫైనల్స్ కి ఎంపికైన 4 జంటల పేర్లు ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాం. మొదటి జంట డాక్టర్ జట్కా, ఘసీటారా. రెండవ జంట జాన్ మరియు అతని అనుచరులు. మూడవ జంట ఇన్స్పెక్టర్ చింగం మరియు బబుల్ గమ్. ఇక చివరి 4వ జంట ఓ మై డియర్ గాడ్, ఈ పోటీలో మేమే గెలవాలి. మమ్మల్ని గెలిపిస్తే 5 సంవత్సరాలు ప్రసాదం పెడతాను. మోటు పత్రుల జంట. లెట్స్ స్టార్ట్ ద మ్యూజిక్. ఇప్పుడు సెమీఫైనల్స్ ప్రారంభం కాబోతున్నాయి.
ఓరి భగవంతుడా, మాకంటే చింగం గారే బాగా డాన్స్ చేస్తున్నారు. ఆయన ఇలాగే పట్టుదలగా డాన్స్ చేస్తూ పోతే మనము ఓడిపోతాం. బబ్బుల్ గమ్ గారికి ఎలాగో డాన్స్ చేయడం రాదు, కాబట్టి ఆయన ఒక్కడనే మనం స్టేజ్ మీద ఉంచితే మనమే తప్పకుండా గెలుస్తాం. అమ్మా, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. నన్ను కూడా డాన్స్ చేయనివ్వండి. సెమీఫైనల్స్ రెండవ రౌండ్ లో జరగబోయే పోటీ మోటు పతులు మరియు డాక్టర్ జట్కా జంటల మధ్య. స్టార్ట్ మ్యూజిక్. ఇదిగో తొందరగా ఏదో ఒకటి చెయ్యి. ఇదంతా జాన్ పన్నాగమే. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సర్జీ. ప్రేక్షకులారా, సెమీఫైనల్స్ ఇంతటితో పూర్తయింది. ఇప్పుడు ఫైనల్స్ కి 2 జంటలు చేరుకున్నాయి. ఒకటి జాన్ మరియు అతని అనుచరులు, రెండవ జంట మోటు పత్లు. హలో బ్యాడ్ మ్యాన్, నేను జాన్ ద డాన్. ఫస్ట్ ప్రైజ్ గెలుచుకోకుండా ఇక మనల్ని ఎవరూ ఆపలేరు. నా రూపంలో మీకు ఆటంకం ఎదురైంది. నన్నందరూ బ్యాడ్ మ్యాన్ అంటారు. కొందరైతే బ్యాడీ అని ముద్దుగా పిలుచుకుంటారు. నా నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయకండి. ఏ దిక్కుకు వెళ్ళినా మీకు అడవే కనిపిస్తుంది. వదులు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదని నీకు తెలుసు. తొందరగా ఏదో ఒకటి ఆలోచించు, లేకపోతే జాన్ ద డాన్ ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంటాడు. ఐడియా సర్జీ. అదిగో చూడు, అక్కడ ఉన్న గాడి మీద కూర్చుని మనం పారిపోదాం. ఏమంటావు? గాడిదన్నయ్య, ఇది లంచ్ టైం కాదు. దయచేసి త్వరగా మమ్మల్ని డాన్స్ హాల్ కి తీసుకువెళ్ళు. త్వరగా. ఉష్, ఉష్. గాడిద వెనకాల దగ్గర నిలబడి ముందుకు తీసుకెళ్ళమని చెప్పడం మన తప్పు. Escape. ప్రేక్షకులారా, ఇప్పుడు ఫైనల్స్ ప్రారంభమవుతున్నాయి. ముందుగా డాన్స్ చెయ్యబోయేది జాన్ మరియు అతని అనుచరులు. వదులు. కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పనిచేయదు. అందరూ చుట్టుముట్టేశారు. ఐడియా సర్జీ. బ్యాడ్ మ్యాన్, నిన్ను ఇలా చూస్తుంటే చాలా అవమానంగా ఉంది. నువ్వు పరిగెత్తుకుంటూ మమ్మల్ని చేర్చేస్తావా? నీ గౌరవ మర్యాదలు ఏం కావాలనుకుంటున్నావు? దారిని అడ్డగించి ఎవరిదైనా కారు లాక్కో. అప్పుడు మమ్మల్ని వెంబడిస్తే బాగుంటుంది. గుడ్ ఐడియా. త్వరగా వెళ్ళు. నార్మల్, మన లెవెల్ ఏంటి, మనం ఏంటి? మనం కారులోనే వెళ్ళి వెంబడించాలి. కానీ చేసి చేయవలసిన అవసరం ఏముంది బాస్? వాళ్ళు మన దగ్గరే ఉన్నారు కదా. వాళ్ళు అందుబాటులో ఉన్నప్పుడే పట్టుకొని ఉండొచ్చు కదా. పట్టుకోండి. జాన్ మరియు అతని అనుచరులు చాలా బాగా డాన్స్ చేశారు. రెండవ పోటీదారులు మోటు పత్రులు మాత్రం కనిపించడం లేదు. చెప్పా పెట్టకుండా స్టేజ్ నుంచి పారిపోయినట్టున్నారు. మోటు పత్రులు పారిపోయే పిరికి పందలు కాదు, ఏదో పొరపాటు జరిగింది. మోటు పత్రులు మీరు అనుకున్నట్టు పారిపోయే వాళ్ళు కాదు. ఇచ్చేయండి. మాకు రావాల్సిన ప్రైజ్ మాకు ఇచ్చేయండి. మాకు వేరే పని ఉంది. మోటు పత్రులు ప్రదర్శనకి రాలేదు కాబట్టి ఈ జోడీ నెంబర్ 1 లో మొదటి ప్రైజ్ ₹1,00,000 బహుమతి. मोटू और पतलू की जोड़ी। ఆహా.
నా ధేలా నా దమ్ముడి నా కోడి రే మోటు और पतलू की जोड़ी ना कौड़ी मोटू और पतलू की जोड़ी 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 సువాసన ना धेला ना कौड़ी और पतलू की जोड़ी मोटू और అండ్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు మోటు అండ్ పత్లు. मोटू और पतलू ఏమిటి బాబాయ్, సమోసాలాడికి అరగంటైనా ఇంతవరకు ఒక్క సమోసా కూడా రాలేదు. అసలు ఇంతకీ ఏమనుకుంటున్నావు నువ్వు? మమ్మల్ని ఇక్కడ ఇలా ఎంతసేపు వెయిట్ చేస్తావు? త్వరగా వేడి వేడి సమోసాలు వడ్డించు. నువ్వు కూడా బాకీ ఏమైనా వెంటనే తీర్చేస్తున్నావా ఏంటి? బాకీ వస్తుంది వస్తుందని ఎంతకాలం ఎదురు చూడను. వెంటనే జేబులో ఉన్న డబ్బులు తీసి బాకీ తీర్చో. మోటు త్వరగా ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సజ్జి, చింగం గారికి ఫోన్ చేస్తాను. హలో చింగం గారు, గోండాలు పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతున్నారు. ఈ చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. అయ్యా చింగం గారు, ఇది డైలాగులు చెప్పే టైం కాదు, యాక్షన్ లోకి దిగాల్సిన టైం. మీరిద్దరూ ఆ బస్సును ఆపండి, నేను ఇప్పుడే వస్తున్నాను. పద మోటు, చింగం గారు వచ్చే లోపల మన బస్సును ఎలాగైనా ఆపుదాం. పద. ఏ మర్యాదగా బస్ ఆపు. ఏయ్ మర్యాదగా బస్సు ఆపు. బస్సు కావాలంటే తీసుకెళ్ళొచ్చు కదా. పిల్లల్ని ఎందుకు కిడ్నాప్ చేశావు? అసలు ఏమనుకుంటున్నారు మీరందరూ? వాళ్ళు కిడ్నాప్ చేసింది పిల్లల్ని కదా మోటు. బాస్, నేను సుపారిని మాట్లాడుతున్నాను. మోటు పతులు దారిని అడ్డగించారు. నన్నేం చేయమంటారు? ఏం చేయాలని నన్ను అడుగుతావేంటి? ఎంతకాలం మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద బస్సు ఎక్కించేయి. ఏయ్ ఆగాగు. పతులు బస్సు మన మీదకి ఎక్కించేలా ఉన్నాడు. పరిగెత్తు. నడు విరిగిందిరా దేవుడా. రండి బస్సు రండి. వెల్కమ్ వెల్కమ్. రెక్కలు లేకుండానే మీరు గాల్లో ఎగురుతారని విన్నాను. ఇవాళ కళ్ళారా చూశాను. ఎవరికో ఆకలిస్తున్నట్టుంది. ఆకలేస్తుంది నాకే బాబాయ్య. నేను ఈ ఆకలి అస్సలు తట్టుకోలేను. తినటానికే ఉంది. నువ్వు తినడానికి నా తుపాకీలో బుల్లెట్లున్నాయి. మెనూలో ఇంకేమన్నా ఉన్నాయా? తుపాకీ గుళ్ళు మింగితే తొందరగా అరిగించుకోలేనండి. మెనూలు గినూలు ఏమీ లేవు. కావాలంటే బుల్లెట్లన్నీ నీకేస్తాను. వీడు నీకన్నా పెద్ద తిండిపోతులా ఉన్నాడు చూసావా? సిగ్గు లేకుండా పిల్లల భోజనాలన్నీ తినేస్తున్నాడు. సువాసన. ఈ సుపారీ గాడేంటి ఇంతవరకు రాలేదు? మోటు పతుల్ని ఏం చేశాడో ఇంతవరకు చెప్పలేదే. ఇంతవరకు ఒక్క ఫోన్ కూడా ఎందుకు చేయలేదు? ఎందుకు? అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. ఈ కవితల సంగతి తర్వాత చూద్దాం. ముందు సుపారీకి ఫోన్ కొట్టు.
ఫోన్ చేయాల్సిన అవసరం లేదు బాస్, వాళ్ళే ఇక్కడికి వస్తున్నారు. పక్కకు జరగండి. ఈ గ్యాంగ్ కి నేనే బాస్ అని అసిస్టెంట్లు జరగమన్నంత మాత్రాన నేను జరగను. కావాలంటే వాళ్ళే కాస్త సైడ్ లో పడమను. అన్నట్టు ఇప్పుడు ఎంతవరకు వచ్చారు? సరిగ్గా 10 అడుగులు ఎత్తులో ఉన్నారు. బాస్, మోటు కొట్టిన దెబ్బలకి చుక్కలు కనిపించాయంటే నమ్మండి. మోటు పతులు, ఇక మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. మోటు పత్రులు పుర్పురి నగరంలోని పిల్లల్ని కాపాడినందుకు పుర్పురి నగరం తరఫున ఈ సన్మానం చేస్తున్నాం. ధన్యవాదాలు, మీకు మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము చేసింది ఏం గొప్ప పని కాదు, మా బాధ్యత నిర్వర్తించాం. మీరందరూ వెళ్ళండి, చెప్పింది చెప్పినట్టుగా చెయ్యండి. ఎస్ బాస్, అందరు రండి. మోటు, నీ మీద పగ తీర్చుకోవడానికి వచ్చాను. హీరోగా ఉన్న నిన్ను జీరోగా మార్చేస్తాను. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు కదా. నెంబర్ 2. పతులు గారు ఒక్క నిమిషం, మాకు మీ ఇంటర్వ్యూ కావాలి. పత్తులు గారు ఆటోగ్రాఫ్ కావాలి. ఓ పత్తులు గారు, మీతో ఒక్క ఫోటో దిగచ్చా ప్లీజ్? ఏ గుండాయినా, నువ్వు కాస్త పక్కకు తప్పుకుంటావా ప్లీజ్? మేం పత్తులు గారితో ఒక మంచి ఫోటో దిగాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ. స్మైల్ ప్లీజ్. మోటు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? వీడియో ముందుకి పతులు ఒక్కడే వెళ్ళాడేంటి? కిడ్నాపర్లందరినీ అతను ఒక్కడే పట్టుకున్నట్టు మీడియాతో చెప్తున్నాడేంటి? ఏంటో వెళ్ళి చూసుకో. లేదు, పతులు అలా అనే అవకాశమే లేదు. అతను నా ప్రాణమిత్రుడు. హలో, నేను నేటి వార్త రిపోర్టర్ సిన్హాని మాట్లాడుతున్నాను. బాస్ కు ఫోన్ ఇవ్వు. పతులు గారి ఇంటర్వ్యూ తీసుకున్నానని ఆయనతో మర్చిపోకుండా చెప్పు. మోటు అని ఆయన తిండి తినడంలో ఎప్పుడూ బిజీగా ఉంటారని పతులు గారు మాతో చెప్పారు. నేరస్తులందరినీ పతులు గారు తెలివితేటలతోనే పట్టుకున్నారట. అబ్బే అదేం లేదు సార్, మోటు పతులు గారి ఫ్రెండ్ కాదట. ఆయనకి చెంచగిరి చేస్తాడట. పతులు గారు లేకుండా మోటు అస్సలు ఉండలేడట. ఇదంతా పతులు గారే స్వయంగా చెప్పారు. సార్ 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 అసలు విషయం ఏంటంటే, నా మట్టుకు నాకు నువ్వే హీరోవయ్యా. ఇప్పటి వరకు నేను ఎప్పుడు పట్టుబడ్డా నీ కారణంగానే పట్టుబడ్డాను. ఇదిగో తీసుకో, ఈ సమోసా తిని ఆ నమ్మక ద్రోహికి బుద్ధి చెప్పు. మీ ఇద్దరిలో బాస్ ఎవరో చెంచా ఎవరో అర్థమయ్యేలా చెప్పు. వెళ్ళు. అయ్యమ్మా, అయ్యమ్మా, అమ్మా. నేను నీ చెంచాగాడినా? నువ్వు లేకపోతే నేను ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా బతకలేనా? నువ్వు లేకుండా నేను ఏమైనా చేయగలను. మోటు అర్థం లేకుండా ఏంటా వాగుడు? కాస్త నా బుర్రకెక్కేలా చెప్పు. నీ బుర్రకెక్కకపోయినా నా బుర్రకి అన్నీ ఎక్కాయి. ఇప్పుడు చూపిస్తాను పతులు. నువ్వు లేకపోయినా నేను చాలా హాయిగా బతుకుతానని చూపిస్తాను. కాచుకో. మోటు, ఇదిగో నా ట్రక్కు తాళాలు తీసుకెళ్ళు. నా ట్రక్కు తీసుకెళ్లి ఊరు బయట ఎదురు చూస్తూ ఉండు, వచ్చేస్తాను. మనిద్దరము ఏకమయ్యి పతులు లేకుండా నువ్వేమైనా చేయగలవని ఈ లోకానికి నిరూపిద్దాం. తీసుకో. మోటు ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? మోటు. బాస్, ఆ ట్రంక్ లో స్మగుల్ చేసిన వస్తువులున్నాయి. వాటిని మోటో కిందకి ఇచ్చారు. ఊరి పొలిమేరల్లో పోలీసు పహారా ఎక్కువగానే ఉంది. ఒకవేళ సరుకుతో పట్టుబడితే మోటూయే పట్టుబడతాడు. ఒకవేళ చెకింగే జరగలేదనుకో, మోటు మన ట్రక్ ని సేఫ్ గా తీసుకెళ్తాడు. అద్భుతం బాస్, అద్భుతం. చాలా గొప్ప ఐడియా వేశారు. భజన చేసేది చాలు గాని ముందు ఆ వ్యాన్ వెంబడిద్దాం పదండి, త్వరగా. మోటు స్టాప్, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. మోటు ఆగు, నేను చెప్పేది విను. నువ్వేం చెప్పినా నేను వినదలుచుకోలేదు. నేనేమి నీ చెంచాగాడిని కాదు. మోటు స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. స్టాప్. నువ్వు పెట్టిన ఒట్లన్నీ నేను గట్టు మీద పెట్టేస్తున్నాను. నాకు మీకు ఎటువంటి సంబంధం లేదు. పోండి. స్టాప్, ఆగు. మోటు. నో నో, అయ్యా, తప్పుకోండి. దారి కట్టం తప్పుకోండి. మోటు పతులిద్దరూ విడిపోయారు. ఇప్పుడు జాన్ అవుతాడు డాన్, జాన్ అవుతాడు డాన్. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. అయ్యమ్మా, మోటు మనిద్దరిని ఇంత త్వరగా పైకి పంపించాలని ఎందుకు అనుకుంటున్నాడు? మోటుకి ఎందుకో బాగా కోపం వచ్చింది.
ఆ కోపాన్ని తగ్గించాలి. ముందు మనం బతికితేనే కదా అతని కోపం తగ్గించడానికి. ఏకంగా అతను మనకు నివాళులు అర్పించాలనుకుంటున్నాడు. ఆగు మోటు, మర్యాదగా ఆగు. నువ్వు ఆగకపోతే మన స్నేహం మీద ఒట్టే. నమ్మక ద్రోహం చేసిన నీకు స్నేహం విలువ తెలుసా? జాన్ అవుతాడు, జాన్ అవుతాడు. వద్దు, నా ట్రక్కు నా నెత్తి మీద పడేలా ఉంది. కాపాడండి, కాపాడండి, కాపాడండి. భయపడకు, వచ్చేసాను మోటు. ఏమిటి ఇక్కడ కూడా వచ్చేసావా? ఎందుకు? నీ ప్రాణాలతో నువ్వే చెలగాటం ఆడుతున్నావు. నువ్వు లేని ఈ జీవితానికి అర్థమేం లేదు మోటు. మరి ఆ మీడియా వాళ్ళతో నేను చెంచగాడిని ఎందుకు చెప్పావు? నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేనని ఎందుకు చెప్పావు? అవన్నీ పచ్చి అబద్ధాలు. ఇదంతా జాన్ ఆడిన నాటకం. నీ గురించి అంత నీచంగా నేనెలా మాట్లాడగలుగుతాను చెప్పు? నువ్వు నన్ను ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా కాపాడావు. ఇలాగే ఒకసారి ఒక పులి బారి నుండి నన్ను కాపాడావు, గుర్తుందా? మోటు కాపాడు. మర్యాదగా నా ఫ్రెండ్ వదిలేయ్. పోతుల మీద చిన్న గీత పడ్డా నీ ప్రాణాలు తీస్తాను, జాగ్రత్త. అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? అవును, అప్పుడు మనం స్నేహానికి గుర్తుగా పాటలు కూడా పాడుకున్నాం కదూ. ఏంటి మీరిద్దరూ ఇక్కడ దోబుచ్చులాడుతున్నారా? నేనెందుకు పనికిరాని వాళ్ళ తయారయ్యాను? దానికి కారణం మీ ఇద్దరే. జాన్, మర్యాదగా నిజమేమిటో చెప్పు. నువ్వు మోటుతో ఏం అబద్ధాలు చెప్పావు? అతన్ని నీ వల్ల ఎలా ఇరికించుకున్నావు? నిజం చెప్పకపోతే ఇక్కడి నుంచి నిన్ను లోయలోకి దోసేస్తాను, జాగ్రత్త. చెప్పేస్తాను. ఇదంతా నా పథకం. ఆ మీడియా వాళ్ళు, పేపర్ వాళ్ళు, ఆ ఫ్యాన్స్ అందరూ నా వాళ్లే. నేను మీ ఇద్దరి స్నేహాన్ని విడదీయాలనుకున్నాను. దయచేసి నన్ను క్షమించు. జాన్ మాటలు నమ్మి నిన్ను అనుమానించాను. మోటు, ఫ్రెండ్షిప్ లో నో థ్యాంక్ యూ, నో సారీలు. ఇదిగో, ఈ ట్రోఫీ ఉండాల్సింది నా దగ్గర కాదు, నీ దగ్గరే. నీ సాయం లేకపోతే నేను ఏ పని చెయ్యలేను. ఇక నుంచి ఈ ట్రోఫీ నీదే. ఈ ట్రోఫీ నీదే కాదు, నీదే. నీదే కాదు, నీదే. నీదే. చెప్తే అర్థం కదా? నీదే. 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 ఏంటి ఏం చేస్తున్నారు మీరిద్దరు? త్యాగాలు చేసుకోవడానికి కూడా ఒక సమయం సందర్భం ఉంటుంది. ఆ త్యాగాలేవో పైకి వెళ్ళాక తీరిగ్గా చేసుకోండి. ఆగండి, కదలొద్దు. లోకంలో స్నేహాన్ని మించింది ఏదీ లేదు. మీరిద్దరూ అలా కదులుతూ ఉంటే ఇక స్నేహం మిగలదు. కాపాడండి. లాగండి, నన్ను పైకి లాగండి, కాపాడండి. మోటు పత్రులు ఎప్పటికీ మారరు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.